ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తూనే ఉన్నాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చి స్టే ఇవ్వగా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా ఇవాళ విచారణ జరగనుంది. మరోవైపు లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇవాళ కోర్టులో హాజరుపరచనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. తీహార్ జైల్లో అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ స్పష్టం చేసింది. అంతేకాకుండా సోమవారం రోజు కేజ్రీవాల్ను జైల్లోనే విచారించింది. స్టేట్మెంట్ రికార్డు చేసుకుంది. ట్రయల్ కోర్టులో హాజరుపరిచేందుకు అనుమతి కూడా లభించింది. దీంతో సీబీఐ అధికారులు కేజ్రీవాల్ను ఇవాళ న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. మరోవైపు లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో బెయిల్పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు హైకోర్టులో రిలీఫ్ దక్కలేదు. ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్పై హైకోర్టు స్టే విధించింది. ఈడీ సమర్పించిన వివరాలను పరిగణలోకి తీసుకోవడంలో ట్రయల్ కోర్టు విఫలమైందని, బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకునేటప్పుడు పూర్తి స్థాయిలో ఆలోచన చేయలేదని పేర్కొంది. బెయిల్పై విచారణ సమయంలో ఈడీకి తగిన అవకాశం ఇవ్వాల్సిందని చెప్పింది. అందుకే బెయిల్పై స్టే విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు అరవింద్ కేజ్రీవాల్. అయితే హైకోర్టు నిర్ణయం వెలువడ్డాకే తమ తీర్పు ఉంటుందని, అప్పటి వరకు వేచి ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఇవాళ విచారణ చేపడతామని సుప్రీం తెలిపింది. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ఉండగా అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆమ్ ఆద్మీ నేతలు తప్పుపడుతున్నారు. మార్చి 21న కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేస్తే ఎన్నికల దృష్ట్యా సుప్రీంకోర్టు జూన్ 1 వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మళ్లీ జూన్ 2న కేజ్రీవాల్ లొంగిపోయారు. అప్పటి నుంచి బెయిల్ కోసం ట్రై చేస్తున్నా వర్కౌట్ కాలేదు. ఈలోపే సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో